హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను కోడిగుడ్లు కూర వండుదాం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి స్కూల్లోనేనంట భోజనాలు, అందుకని చెప్పేసి తను రావట్లేదు. నేను మా బాబే కదా అని చెప్పేసి కోడిగుడ్లు కూర వండుదాం అనుకుంటా ఉన్నాను. ఇది నేను బియ్యం కడిగి పెట్టేశాను అనమాట. ఫస్ట్ పెట్టేసాను, అది కూడా బియ్యమే. మళ్ళీ ఎందుకు కడిగి పెట్టానన్న విషయం మళ్ళీ చెప్తాను మీతో. ఇక్కడైతే కోడిగుడ్లు ఉడకబెడతా ఉన్నాను. నా స్టవ్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను. అలానే అంట్లు కడగడం కూడా అయిపోయింది. అంట్లు కూడా కడిగేసుకున్నాను అనమాట. నా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కోడిగుడ్లు, ఎక్కువ ఉల్లిపాయలు వేసి 3 ఉల్లిపాయలు 3 టమాటాలు వేసి చేస్తున్నాను. కోడిగుడ్లు కూడా ఒక పూటకి అనమాట. ఇది రెండోసారి ఎందుకు కడిగి పెట్టానంటే, మా హస్బెండ్ ఫోన్ చేస్తారనమాట. బావగారు వస్తున్నారు అంటే హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట. వస్తున్నారు, అన్నము పెట్టేసేసి తనకి కూడా వస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం మనము అని చెప్పేసి అన్నారు. ఎందుకు సడన్గా అని అంటే, మా అక్క వాళ్ళ అంటే తోడికోడలికి అక్క అనమాట, ఓన్ సిస్టరు. తను సడన్గా చనిపోయారు. ఈరోజే అనమాట చనిపోయింది. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళు వస్తే అన్నం తినేసి రెడీ అయ్యి ఇంక వెళ్ళిపోవడమే. అందుకని చెప్పేసి నేను మళ్ళీ రెండోసారి బియ్యం కడిగి పెట్టానమాట. ఫస్ట్ ఇది పెట్టేసాను, బావగారు వస్తున్నారని చెప్పేసి ఇంక మళ్ళీ గబగబా మళ్ళీ అన్నం పెట్టేశాను. కోడిగుడ్లు కూర ఈరోజు చేసుకుంటుంది. ఈరోజు అయితే వ్లాగ్లో మా బావగారు కనిపిస్తారు. అలానే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. వీళ్ళైతే చూస్తూ ఉండండి. కర్రీ అయితే నేను ఇప్పుడు కట్ చేసుకొని చేసేసేయాలి. చూస్తూనే ఉండండి, ఓకేనా? అన్నం అయితే ఉడికిపోయింది, కూర రెడీ అవుతూ ఉంది. కోడిగుడ్లు కూర చేసేసాను. ఇంక ఇది కొంచెం సేపు మగ్గితే అయిపోయింది అనమాట. తర్వాత మేము బట్టలు సర్దుకోవాలి. సడన్ ప్రయాణం కదా, అప్పటికప్పుడు సర్దుకోవాలి. బట్టలు సర్దుకొని బయలుదేరాలన్నమాట. బట్టలు సర్దుకుంటాము. ఒక 3-4 డేస్ ఉంటా అనుకుంటున్నాము మేము అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్ వస్తుందిగా, ఇంకా అది కూడా అక్కడే అయిపోతుంది. అదనమాట సంగతి. కర్రీ ఎట్లా ఉందో చెప్పండి. చూడడానికి కొంచెం బాగా దగ్గరగా వచ్చేసిన తర్వాత నేనైతే ఆపేస్తాను. ఉల్లిపాయలను టమాటాలు ఈక్వల్గా వేసుకున్నాను ఈసారి నేను. అలానే కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటా ఉన్నాను. కర్రీ ఎలా ఉందో చెప్పేసేయండి. కూర అయితే ఇప్పుడు చిక్కబడిపోయింది, చూడండి ఒకసారి. ఇంక ఇట్లా ఉంటే మనము స్టీల్ దాని మీద వండుతున్నాం కాబట్టి తర్వాత ఆపేసిన తర్వాత అయినా మళ్ళీ చిక్కబడిపోయిద్ది, ఇంకా బాగా ఎక్కువ చిక్కబడిద్ది అనమాట. అందుకే నేను ఇప్పుడైతే ఆపేసుకుంటున్నాను. కూర అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్నం అయిపోయింది కదా, ఇంకా తినేసి బట్టలు సర్దుకొని రెడీ అయిపోయి వెళ్ళాలి. వాళ్ళు వచ్చేస్తారనమాట. కూర అయితే రెడీ అయిపోయింది. డ్రెస్సెస్ అయితే బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకోవాలన్నమాట. అన్నీ నీకు ఇష్టమైనవి పెట్టా. ఇది నేను క్రిస్మస్కి కట్టుకునే శారీ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్. ఈ శారీ గ్రీన్ కలర్లో. ఇది జాకెట్ వస్తుంది, ఇదేమో జాకెట్ వస్తుంది, లైట్ వెయిట్ అనమాట. శారీ కాస్ట్ ఏమో నాకు తెలీదు. నాకు గుర్తులేదనమాట. చాలా రోజులు అయింది తీసుకొని. దీనికి జాకెట్ కుట్టించుకున్నాం కాబట్టి ఇంకా ఈ సంవత్సరం నేను బట్టలు తీసుకోలేదు. ఇదే కట్టుకుందాం అని చెప్పేసి అని ఉండిపోయాను. మా వాడికైతే ఇది అనుకుంటున్నాను నేను. ఇది కూడా వీడికి కూడా ఈ సంవత్సరం బట్టలు తీసుకోవాలి. మొన్న బర్త్డే జరిగింది కదా, చాలామంది చాలా డ్రెస్సెస్ తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి నేను ఈసారి మేము ఎవరు బట్టలు కొనుక్కోలేదన్నమాట. ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి. ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా వేస్ట్గా కొనడం అని. ఈ డ్రెస్ వీడికి క్రిస్మస్కి అని చెప్పేసి నేను తీసాను. ఇదేమో నార్మల్గా ప్యాంట్ షర్టు. ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. కొత్తవే 2. ఇది కూడా కొత్తదే, వేసుకోవాలా. ఇది నార్మల్గా బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంది. మా అబ్బాయి స్వెటర్ ఇది.
హైదరాబాద్లో చలిగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిద్దని స్వెటర్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ ఉంటే వేసుకోడు, అందుకని హాఫ్ హ్యాండ్స్ ఉన్నది ఒకటి తీసుకున్నాను. వాడికి ఎంత చలి ఉన్నా కూడా ఓకే, చలి అసలు లెక్క చేయడం అనమాట. అవునండి, నాకు అసలు చలి ఉంటుంది, వేడిగా ఉండదు. బట్టలు వేసి వేసినా కూడా వేడిగా ఉంటుంది. అది వాడి సంగతి. ఇంక ఇవన్నీ తీసి సర్దేసుకోవాలి. డ్రెస్సెస్ అన్నీ బయట పెట్టేసాను. మమ్మీ కొనింది, షాప్కి వెళ్ళినప్పుడు పాండిచేరి వెళ్ళడానికని అప్పుడు కొన్నాము ఆ బట్టలు. సరే అయితే ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలి. సర్దేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఆ బట్టలన్నీ బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాం మేము. ఇంక మా హస్బెండ్ వస్తే ఏమన్నా తనకు కావాల్సిన ప్యాంట్ షర్ట్స్ ఏమన్నా సర్దుకుంటాడు. దాంతో మాదైతే అయిపోయింది, సర్దేసుకున్నాము. ఇప్పుడు అన్నం తినేసి బయలుదేరాలన్నమాట. చూద్దాము, ఇంకా రాలేదు వాళ్ళు ఎవరు. 1:30 అవుతుంది ఇప్పుడు టైము. మేము అంతలోకి అన్నం తినేసి స్నానం చేసి రెడీగా ఉండి వాళ్ళు వస్తే ఇంక బయలుదేరిపోతాం. హైదరాబాద్ అయితే బయలుదేరాము. ఈవినింగ్ 4 అయిందనమాట బయలుదేరేసరికి. తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మీతో మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.